ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయణంలోని బాలకాండ. ఇక శతానందుడు రాఘవుడితో ఇలా చెబుతూ ఉన్నాడు గాది నందనుడైన విశ్వామిత్రుల వారి గురించి. సబలం క్షత్రియం స్యాహు బ్రాహ్మణో బలవత్తరః, బ్రాహ్మణ్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత బలవత్తరం. రాఘవ, వశిష్ఠుడు తన ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న కామధేనువుని పిలిచి ఇలా అంటూ ఉన్నాడు. ఈ మహారాజుకు వీళ్ళ సేనలకు ఎవరికి ఏది అవసరమో, ఎవరు ఏ రుచులు కోరుకుంటున్నారో నీవే గ్రహించి వీళ్లకు అతిథి మర్యాదలు చేయి అనగానే షడ్రసోపేతమైన విందు భోజనం అందరికీ ఏర్పాటు చేసి అందిస్తుంది క్షణాల్లో. అప్పుడు వాళ్ళంతా ఆరగించి త్రేణుస్తూ ఉండగా విశ్వామిత్రుడు మహర్షితో ఇలా అంటున్నాడు. మాకు చాలా తృప్తి కలిగింది. ఇంత సత్కారం జరిపిన గోవును మాకిచ్చి మా గోశాల నుండి లక్షల గోవులను తీసుకొని వెళ్ళండి అంటాడు. వశిష్ఠుడు దానికి అంగీకరించాడు. అప్పుడు విశ్వామిత్రుడు బంగారు మెడ పట్టీలతో నడుము చుట్టూ సువర్ణ గంటలు అలంకరించిన కనకమయమైన అంకుశాలతో 4000 ఏనుగులను, తెల్లని గుర్రాలను, 100 రథాలను, వయసులో ఉన్న ఆవుల మందలను కూడా మీకు ఇస్తాను. ఈ ధేనువుని నా రాజధానికి పంపండి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అంటూ ఉన్నాడు. రాజా, ఈ గోవు నా సర్వస్వం, నా ప్రాణం. దీనిని ఎవ్వరికీ దారపోయను అనగానే విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్ధుడై ఆవు మెడ తాడును పట్టి లాక్కు వెళుతూ ఉంటే అది విదిలించుకొని వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తుంది. అప్పుడు వశిష్ఠుడు కామధేనువుతో ఇలా అంటున్నాడు. ఈ రాజు బలప్రయోగం చేశాడు. నాకు వాణ్ణి ఎదిరించే శక్తి లేదు. ఆయన రాజ్యపాలకుడు కనుక మనం దండించకూడదు. చతురంగ బలాలతో ఉన్న ఆయన్ని మనం ఏమి చేయగలం అని అంటాడు. అప్పుడు గోవు, బ్రహ్మర్షి, బ్రహ్మబలం ముందు క్షత్రియ బలం ఎంత? మీరు బ్రహ్మబలంతో నన్ను విడిచిపెట్టండి, నేను ఈ రాజు శక్తి చూస్తాను అని అంటుంది. స్వస్తి.